సంహితా క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27, 28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివసుధీర్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు గురుగారు? మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా గురుగారు. సర్వే జనాః సుఖినో భవంతు. గురుగారు, ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది. ఒకవేళ తులసి చెట్టు మనం కొత్త ఇంట్లో ఏదైనా నివసిస్తున్నప్పుడు, కొత్త ఇంట్లో దిగినప్పుడు కానీ తులసి చెట్టు తీసుకెళ్తాం కదా, కానీ అదే పాత ఇంట్లో ఉన్న తులసి చెట్టుని మనం తీసుకెళ్ళాలా లేదా కొత్తది ఏమైనా తెచ్చుకోవచ్చా గురుగారు? ఇప్పుడు మనం పాత దేహాన్ని కొత్త ఇంట్లో తీసుకెళ్తున్నాం. సింపుల్గా ఒక మాట చెప్పండి. అంటే మనం ఏదైనా మధ్యలో ఏదైనా అయ్యిందనుకో, ఒకవేళ అది పాడైపోయింది అనుకో గురువుగారు, ఇప్పుడు మా తులసి చెట్టుని మనం మళ్ళీ కొత్తది కొనాలనుకుంటాం కదా, అంటే దానికి ఈ రోజు పెట్టాలి, ఈ రోజు పెట్టకూడదు అని కొన్ని వేళలు ఉంటాయి కదా, సో అలా చెప్పండి గురువుగారు. నిజంగా ఒక మాట చెప్పాలంటే నాన్న, తులసి కోట మనం పూజ చేసినప్పుడు ఇది కూడా యాంటీబయోటిక్, అవునా? పూర్వకాలం ఏ చిన్న దెబ్బ తగిలినా తులసాకులు రెండు తీసుకొచ్చి గట్టిగా నలిపేసి దాని మీద పిండేసేవాడు రసాన్ని, పుండు మానిపోతూ ఉంటుంది నిదానంగా. అలాంటి పరమ ఔషధి గుణాలు కలిగినటువంటిది తులసి. తులసి కోటకి ఆడవాళ్ళు పూజ చేయండి, ఆడవాళ్ళు పూజ చేయండి, పూజ చేయండి, తులసి చుట్టూ తిరగండి, ప్రదక్షిణాలు చేయండి అంటే వీళ్ళు ఆడవాళ్ళు అనేక రకాలైనటువంటి పనులు చేస్తుంటారు ఇంట్లో. దానివల్ల డస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది, శ్వాస సంబంధమైనటువంటి రోగాలు వస్తాయి కదా, శుభ్రపరిచేటువంటి చోట కూడాను క్రిమికీటకాదులు కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఎక్కడైతే తులసి కోట దగ్గర ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆ తులసి చెట్టు మీద నుంచి వచ్చేటువంటి గాలి పీలుస్తారో వీళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అనేది మొట్టమొదటిగా తులసి దేవికి పూజ చేయడం అనేది. అలాగే తులసి కోట దగ్గర కూడా చాలామంది గందరగోళంగా పెడతారు, బట్టలు ఆరేస్తుంటారు. తులసి కోట ఎదురుగానే ఉంటుంది, దాని మీద ఇలా గట్టిగా ఎదిరిచ్చేసి ఇచ్చేస్తుంటారు. అది కూడా మహాపాపం. మనం విడిచిన బట్టల మీద నీళ్ళు వచ్చేసి తులసి కోట మీద వేస్తాము అంటే అది తప్పు కదా. లక్ష్మీదేవిగా మనం పూజ చేస్తున్నాం భావించుకొని. అలాగే ఆ తులసి కోట చుట్టూ కూడా శుభ్రంగా ఉండాలి. ఏదైతే మనం శుభ్రం చేయడం ద్వారా మనకి ఇబ్బంది కలుగుతుందో అలాంటి అనారోగ్యాన్ని శుభ్రం చేయడం కోసం ఇంట్లో ఉండేటువంటి తులసి దగ్గరే శుభ్రత లేకపోతే ఇక మనకి ఎక్కడ వస్తుంది? లక్ష్మీ రాదు, రోగం ఆరోగ్యము రాదు. కాబట్టి తులసి కోట చుట్టూ కూడా శుభ్రంగా ఉండాలి. చక్కగా ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి, ఇంకో ఇంటికి మార్చుకోవాలి. లేదు ఇక్కడ నిజంగా ఒక తులసి కోటలో అంటే తులసి మాతకు ఉండేటువంటి లక్షణం చెప్తాను నాన్న. ఇంట్లో నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా ఈజీగా చెప్పగలిగినటువంటి ఏకైక సంకేతం ఎవరన్నా ఇస్తారు అంటే తులసి మాత ఒక్కటి. నెగిటివ్ ఉంటే ఎండిపోతూనే ఉంటుంది, ఎన్ని చెట్లు వేడి వేసి పోతూనే ఉంటుంది, అవునా? అదే పాజిటివ్ ఉంటే పచ్చగా చక్కగా విరసిల్లుతూ ఉంటుంది. అందుకని ఇంట్లో ఉండేటువంటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ని టెస్ట్ చేయడానికి కూడా తులసి మాత అంత చక్కగా పనిచేస్తుంది మనకి. అలాంటి తులసి మాతని మనం చేసిన చోటు నుంచి కొత్త ఇంటికి తీసుకెళ్ళొచ్చు, దాంట్లో సమస్య లేదు. మరలా కొత్తదే కొనుక్కోవాలని కాదు, అసలు పాతదానికి మనం ఈ తులసి కూడా పూజ చేయబట్టే ఆరోగ్యంగా ఉన్నాం, ఆర్థికంగా బాగుండి ఇంకో ఇల్లు కొనుక్కోగలుగుతున్నాం, అవునా? అలాంటప్పుడు మరి ఇదే తులసి కోట కూడా మనం పూజ చేయాలిగా తీసుకెళ్ళి. మన లక్ష్మీదేవిని మనం వదిలేసి వెళ్ళిపోం కదా. అందుకని చూడండి, ఎవరు ఏ వస్తువు వదిలిపెట్టినా తులసి కోటను మాత్రం సస్యమేర వదిలిపెట్టారు, తప్పనిసరిగా తీసుకుని వెళ్ళిపోతుంటారు కొత్త ఇంటికి. అంటే లక్ష్మీదేవిని మన ఇంటికి మన లక్ష్మి మనం తీసుకుని వెళ్ళటం. అలాగే కొంతమందికి ఈ తులసి చెట్టు పెట్టిన తర్వాత కూడా ఎండిపోవటం, దెబ్బ తినటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి రోజుల్లో మరలా తులసి కోటను తెచ్చే ముందు, తులసి చెట్టుని తెచ్చే ముందు చక్కగా ఇంట్లో గోమూత్రం చల్లండి. మొత్తం గోమూత్రం చల్లి సాంబ్రాణి వేసి అప్పుడు కొత్త తీసుకురాలి. అది కూడా మంగళవారం రోజున ససేమిరా తీసుకురావద్దు. శుక్రవారం కూడా తీసుకురావద్దు. ఎందుకు? మరి లక్ష్మీదేవి అన్నారు కదా శుక్రవారం ఇంటికి తీసుకురావచ్చు కదా అంటే, ఆ చెట్టు తీసుకొచ్చి నాటే సమయంలో దానికి ఉండేటువంటి ఆకులు ఏమైనా తెంపవలసి వచ్చినటువంటి పరిస్థితి కానీ రాలిపోవడం కానీ జరిగినా కూడాను అది కూడా అలక్ష్మీ యోగంగానే చెప్పబడుతుంది.
కాబట్టి శుక్రవారం మంగళవారం అసలు మనం కొయ్యం కదా, అవును. తులసి ఆకులు కొయ్యం, తులసి దళాలు, అవునా? అందులో అసలు ఓ మాట చెప్పాలంటే తులసి దళాలు స్త్రీలు కొయ్యకూడదు అనేది శాస్త్రం. మగవారు, ఇంటి మగవారు మాత్రమే కొయ్యాలి తులసి దళాలు. అలాగే శుక్రవారం మంగళవారం మగవాళ్ళు కూడా తులసి చెట్టుని తెంపవద్దు, అసలు తెంపకూడదు. అలాంటిది మరి శుక్రవారం మంగళవారం తీసుకొచ్చి నాటుతూ ఉంటే దానికి దెబ్బ తగులుతూ ఉంటే అది కూడా మానసికంగా మనకి కొంతవరకు బాధేస్తుంటుంది కదా. కాబట్టి శుక్ర మంగళవారాలు కాకుండా మిగిలిన రోజుల్లో తీసుకొని వచ్చి చక్కగా తులసి మాతని మనం నాటుకొని ఇంట్లో చక్కగా పూజ చేసుకోవచ్చు. నిజంగా ఇంట్లో తులసి చెట్టు ఉంది అంటే సర్వరోగాలకి ఔషధం ఇంట్లో ఉన్నట్టే లెక్క. అసలు తులసి చెట్టు ఉందంటే ఈ మాట కూడా అక్కర్లేదు, తులసి మాట చెట్టు ఉందంటే ఇంట్లో రోగాలు లేవనే లెక్క. ఔషధం ఏంటి, రోగాలే లేవనే అర్థం కదా. కాబట్టి తులసి చెట్టుని ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు పూర్వకాలంలో ఒక ఇంటికి ఎదురుగా చూస్తే అన్ని వాకిళ్ళు కరెక్ట్ ఎదురుగా ఉంటాయి, వెనక ఎక్కడ తులసి కోట ఉండేది, బ్రహ్మాండంగా ఎట్లా మంచిగా కనబడుతూ ఉండేది, అవునా? నరఘోషణ కూడా ఆవిడే తీసుకుంటుంది కదా, ఇంటి మీద ఉండేటువంటి ఘోషణ మొత్తం పోగానే తులసి చెట్టు కనబడుతూ ఉంటుంది, ఆవిడే తీసుకుంటుంది కదా. అలాంటిది ఇవాళ రోజున తులసి కోట ఇంట్లో పెట్టుకోవడం తీసేయటం ఎక్కువైపోయింది, పెట్టడం లేదు. పెడితే దానికి పూజ చేయాల్సి వస్తుంది. అంటే ప్రజెంట్ జనరేషన్లో చాలా బిజీ అయిపోయారు కాబట్టి దేవుడికి దీపారాధన చేసే టైం కూడా లేదు. ఇంకా తులసి చెట్టుకి ఏం చేస్తారు గురువుగారు? పొద్దున్నే స్నానం గంట సేపు చేయడానికి బిజీ లేదు, బ్రష్ నోట్లో పెట్టుకొని సెల్లు చూస్తూ సొల్లు కొట్టుకోవడానికి గంట సేపుకి బిజీ లేదు, వచ్చిన మెసేజ్లకు రిప్లై ఇవ్వడానికి గంట సేపటికి బిజీ లేదు, బ్రేక్ఫాస్ట్ నిదానంగా వండుకొని కూర్చొని తినడానికి బిజీ లేదు, వీకెండ్స్లో వచ్చిన సినిమాలు రిలీజ్ అయితే చూడటానికి బిజీ లేదు, పబ్బులు పార్టీలను తిరగడానికి బిజీ లేదు. తులసి కోటకు ఒక 5 నిమిషాలు నిడిపోయడానికి బిజీనా? అలా ఫీల్ అవుతారేమో. అదొక్కటి ఉంటే ఇంట్లో అన్ని రకాలుగా బాగుంటుంది అంటున్నప్పుడు ఆ ఒక్కడిని ఎందుకు చేయం? తర్వాత మాత్రం నాకు మెంటల్ డిప్రెషన్ వస్తుంది, బాధేస్తుంది, నాకు పనులు కావటం లేదు, నాకు హెల్త్ బాగుంటలేదు. ఎందుకు? నిజంగా ఒక మాట చెప్పాలంటే నాన్న, ఆడవాళ్ళకి వంద్యా దోషాలు అంటారు వీటిని. అంటే ఆడవాళ్ళకు ఉండేటువంటి ఋతుక్రమంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అంటే ఆ తులసి మాత యొక్క గాలిని పీల్చడం ద్వారా ఆ రోగాలు కూడా తగ్గిపోతాయి నాన్న. ఆడవాళ్ళు ఎక్కువ ఎందుకు పూజ చేయమని చెబుతారంటే ముఖ్యంగా వంద్యా దోషాలు నివృత్తి కలగడం కోసం, గైనిక్ ప్రాబ్లమ్స్ అంటాం కదా, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం, ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే ప్రదక్షిణాలు ఆ పూజ చేయడం ద్వారా అవి పోవడం కోసం తులసి కోట పూజ చేయమని చెబుతున్నారు. అది మన కోసమే, ఆవిడకి ఏదో వస్తుందని కాదు, మనకు కావాల్సిన ఆరోగ్యం కోసమే చేయమని చెబుతున్నాం. అవన్నీ వదిలేస్తున్నాం, అన్ని రోగాలు వస్తున్నాయి, పిల్లలు పుట్టడం లేదు సరిగా, ఎందుకు పుట్టుతారు? ఇట్లానే ఉంటుంది కదా. ఇప్పుడు గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే సంతానానికి సమస్య అవుతుంది. అది నువ్వు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి తులసి కోటకి ప్రదక్షిణాలు చేయడమో, పూజ చేసుకోవడమో, చక్కగా 2 తులసి దళాలు తండ్రి లేదంటే భర్త తెంచిస్తే నోట్లో వేసుకోవడమో, తీర్థాలు కొద్దిగా నీళ్ళలో వేయండి, 1 గంట సేపు ఉంచండి, ఆ తీర్థం తాగడం ఎంత బాగుంటాయి. ఉప్పు నీళ్ళు కూడా తీయ మంచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు చెప్పలేదంత ఒక ఫ్లేవర్ ఒకటి వస్తూ ఉంటుంది దాంట్లో నుంచి, అవునా? మరి అంత మంచి గొప్ప ఔషధీ గుణాలు, మంచి లక్షణాలు ఉన్నటువంటి తులసి కోట ఇంట్లో ఉండాలి. తులసి చెట్టు అనేది ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా. అందరికీ లక్ష్మీప్రదంగా ఉంటుంది, ఆరోగ్యప్రదంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా, ముఖ్యంగా ఆడవాళ్ళకి అనారోగ్య సమస్య లేకుండా కాపాడబడుతూ ఉంటుంది. గురుగారు, మరి నాకు ఒక సందేశం వచ్చింది. ఈ తులసి చెట్టు అనేది కొంతమంది ఇంట్లో ముందు ఉంటుంది, కొంతమంది ఇంట్లో వెనక బాల్కనీలో ఉంటుంది. అంటే అసలు ఈ తులసి చెట్టుని ఎక్కడ పెట్టాలి గురుగారు? మాట చెప్పాలంటే వెనక భాగంలోనే కరెక్ట్. పూర్వకాలంలో అంతే కదా నాన్న, ఇట్లా ఎదురుగా చూస్తే వెనక కనపడుతూ ఉండేది. అంటే ఇక్కడ చూడు, వెనక అంటే పూర్వకాలంలో ఎక్కువగా దక్షిణం వాకిళ్ళు తక్కువగా ఉండేవి ఇళ్ళు, ఉత్తరం వాకిలి లేదంటే తూర్పు పడమర వాకిళ్ళు ఎక్కువగా ఉండేవి కదా. వెనక నుంచి వచ్చేటువంటి, ఇప్పుడు ఇంటి వెనక ఉంది నాన్న, గాలి వచ్చింది, ఆ గాలి లోపలికి వస్తుంది కదా, లోపలికి వచ్చినప్పుడు హెల్తేగా అయిపోయింది, అవునా కదా. బయట ఉన్న గాలి లోపలికి రాదు కదా, ఆ వెనక నుంచి వచ్చిన గాలి లోపలికి వస్తూ ఉంటుంది. ఆ గాలిని మనం పిలుస్తుంటాం కాబట్టి మనకు ఉండే రోగాలు పోతాయి. సింపుల్ కదా. దానికి ఏదో మనకు వాస్తు ప్రకారము ఓ దేవత ఇదనో ఇది అక్కర్లా, సింపుల్గా ఒక లాజిక్ తీసుకుంటే సరిపోతుంది మనకి. గాలి ఎక్కడి నుంచి అయితే లోపలికి వస్తుందో అక్కడ తులసి కోట ఉండడం అనేది శ్రేష్టం. గురుగారు, మీరు ఇందాక చెప్పారు కదా తులసి చెట్టు అంటే మనం ఔషధంలాగా పనిచేస్తుందని. అంటే పూజ చేసినప్పుడు ఒక తులసి చెట్టు ఉండాలి, మనం ఔషధంగా పని చేయాలంటే
మళ్ళీ వేరొకటి పెంచుకోవాలా అంటే గార్డెన్ ఏమక్కర్లేదు నాన్న, ఒక్కటే తులసి అంతే చాలు. అంతేగాని మనం ఆకులు తెంపుకొని తినడానికి ఒకటి, పూజ చేయడానికి ఒకటి, ఇక్కడ పూజ చేసి అక్కడ తెంపుతుంటే ఏం పుణ్యం వస్తుంది? అవునా? అంటే పూజ చేసిన మనం తెంపుకోవచ్చా? ఆడవాళ్ళు తెంపకూడదు. ఆడవాళ్ళు తులసి కోట, తులసి దళాలు ఒక్కటి కూడా కట్ చేయడం అనేది జరగకూడదు. మగవాళ్ళు మాత్రమే చేయాలి. మగవాళ్ళైనా శుక్ర మంగళవారాలు పనికిరాదు, అస్సలు పనికిరాదు. లక్ష్మీదేవి కదా, తులసి లక్ష్మి అంటాం మనం, అవునా? ఆ లక్ష్మీదేవిని మనం మంగళవారం శుక్రవారం ఎందుకు కట్ చేస్తాం? ఇంకా వృద్ధి చేస్తాం కానీ, కాబట్టి చేయకూడదు ఆ రోజు. అంటే మనకి ఇంట్లో ఒక్కటే తులసి ఉండాలి, కాకపోతే మగవారు అనేది దాన్ని తీయాలి, మంగళ శుక్రవారంలో తీయకూడదు. ఇప్పుడు మనం తీయకూడదు నాన్న. అలానే ఎండిపోయిన తులసి చెట్టు తీస్తాం, తీసిన తర్వాత అక్కడ పక్కన పడేస్తాం. అలా చేయకండి పొరపాటున కూడా. ఏదైనా దేవాలయంలో హోమాలు జరుగుతుండే కదా, అట్లాంటి చోటు ఇవ్వండి చక్కగా. అంటే చివరి వరకు కూడాను తులసి పనిచేస్తుంది. అందులో తులసి మనం హోమంలో ఎప్పుడైతే వేస్తున్నామో దాన్ని వచ్చే స్మోక్ ఏదైతే పొగ ఉంటుందో, ధూమం కూడా, అది కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇక్కడ పుట్టినప్పటి నుంచి చివరి దాకా కూడాను ఆరోగ్యాన్ని మనకు పంచుతూ ఉంది తులసి. కాబట్టి తులసి కోటని ఇంట్లో పెట్టుకోండి, తులసి మాతను పూజించండి. తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఆరోగ్యలక్ష్మి, ఆయుష్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అష్టలక్ష్ముల అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.